హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. యాజ్ యూజువల్ మరో వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే రైస్ వాటర్ కాటన్ ప్యాచ్ చేస్తున్నాం అన్నమాట. ఇది మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందంట. స్కిన్ చాలా నీట్గా రిజ్యునేట్గా చాలా బాగా అయిపోతుంది అని అందరు చెప్పేస్తున్నారని చెప్పి నేను చేశాను. ఇంతకు ముందు కూడా చేశాను, బట్ ఆ రైస్ వాటర్ మన ఫేస్ మీద అసలు ఉండదు. అదేంటో కారిపోతుంటుంది అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ వాటర్ కదా, అది మన ఫేస్ మీద ఉండదు. అసలు ఆ ఫేస్ మీద ఉండంది ఎక్కడ ఇంపాక్ట్ చూపిస్తుందో నాకు తెలీదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది మొహం మీద రాసుకునేది కన్నా తాగేస్తే పని అయిపోద్దేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఆ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి కాటన్ ప్యాడ్స్ మనం ఫేస్ క్లీన్ చేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తాం. అవన్నీ ఒక చిన్న గిన్నెలో పెట్టి, ఒక చిన్న గ్లాస్ కంటైనర్లు పెట్టి, అందులో మన రైస్ వాటర్ ఏదైతే ఉంచో అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నేను రోజు ట్రై చేశాను. అలా 3-4 డేస్ ట్రై చేశాను, బట్ అది అసలు ఉండదు అనమాట. మన ఫేస్కి ఒక ప్యాక్ వేసుకున్న వాళ్ళ ఫీలింగ్ రాదు, ఏమీ రాదు. అయితే నాకు ఏమనిపించిందంటే దీనికన్నా బెటర్ ఈ వాటర్ని బియ్యం పిండిలోనో మిక్స్ చేసి రాసేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ చూపిస్తుంది ఏమో అనేసి. ఎందుకంటే మనకి బియ్యం పిండి ఫేస్కి రాసుకోవడం అన్నది మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ నాట్ లైక్ రైస్ని మనం స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఇప్పుడు కొరియన్ సీక్రెట్ ఏం కాదు. అది మన సున్నిపిండిలో కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనం సున్నిపిండి ఏంటి, బియ్యం పిండి, శనగపిండి, చందనం ఇవే కదా, ఇవన్నిటిని మిక్స్ చేసి మనం అప్లై చేసుకొని కొంతసేపు ఉండి క్లీన్ చేసుకోవాలి. ఇట్స్ మోర్ కంఫర్టబుల్ కంపేర్ టు రైస్ వాటర్ అప్లయింగ్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. కానీ అది వీక్ ఒక 2 టైమ్స్ అప్లై చేసుకుంటే అవుతుంది. నేను ట్రై చేశాను, కానీ నాకేమో అంత బాగా అనిపించలేదు. మేబీ ఇంకో 4 రోజులు ట్రై చేసి మళ్ళీ నేను మీకు చెప్తాను. అది ఈరోజు మళ్ళీ వంట చేస్తున్నాను. ఈరోజు పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి మంచిగా వేడివేడిగా బోల్డ్ అండ్ వెరైటీలు కుక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. యాజ్ యూజువల్గా కాలీఫ్లవర్ ఆలు ఫ్రైతో గ్యారంటీగా చేస్తా. దాంతోపాటుగా బీరకాయ శనగపప్పు కూర, బంగాళదుంపలు పెరుగు పచ్చడి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. నథింగ్ స్పెషల్, జస్ట్ సింపుల్ లంచ్, వెజిటేరియన్ లంచ్. ఇంకా మీరేం చేస్తున్నారు? గోల్డ్ రేట్ బాగా తగ్గింది కదా, మీరు ఏమైనా పర్చేస్ చేశారా? మేము చేద్దామా వద్దా అనుకుంటూనే ఉన్నాము, కానీ మొన్నే కదా కొన్నాము, ప్రైస్ డబ్బులు లేవన్నమాట. అండ్ చాలా ప్రైస్ దగ్గర ఒక 5,000 to 6,000 వరకు తగ్గింది. చాలామంది కొంటున్నారు. మేము ఎప్పుడు చూసినా అక్కడ చాలా చాలా జనం అన్నది ఉంటున్నారు అనమాట. మీరు ఏమైనా పర్చేస్ చేస్తే కొనుక్కోండి. అండ్ మీకు ఒక సూపర్ ట్రిక్ చెప్తాను. మరి కనుక గోల్డ్ స్కీములు కడుతున్నట్టయితే, నార్మల్ మనం మంత్కి 5,000 10,000 అలా స్కీములు కడతాం కదా, అది మీరు ఒక 6 నెలలు కట్టారనుకోండి, మీకు 9% వేస్టేజ్తోని మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మీరు 12 months కట్టారనుకోండి, ఇది మనకి 18% వరకు వాళ్ళు ఫ్రీ ఇస్తారు కదా. 18 కన్నా ఎక్కువ అయితే మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నా. అదే మీరు ఒక 6-7 months కట్టారు, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంది, ఆ సిస్టమ్ని క్యాన్సిల్ చేసి ఆ డబ్బులతో గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనుకోండి, 6 months అయితే అరౌండ్ 9% వేస్టేజ్తో వాళ్ళు ఇస్తారు. సో మీరు అరౌండ్ 10% 12% వేస్టేజ్ అన్నది ఏమైనా కొనుక్కున్నారనుకోండి, మీరు హ్యాపీగా ఇప్పటి వరకు కట్టిన డబ్బులతోని బ్రేక్ చేసుకుని కొనుక్కోవచ్చు అనమాట. నాది ఒక చిన్న స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ని క్యాన్సిల్ చేసి గోల్డ్ తెచ్చేసుకుందాం అనుకున్నాను, బట్ 9%కి అక్కడ ఏమీ లేవన్నమాట. లిటరల్లీ నేను గాజులు చూసుకున్నాను, అసలు ఏమీ లేవు. నాకు కొంచెం ఎంత వేస్టేజ్ తక్కువ ఉండాలి అని చూసినా కూడా కొంతలో కొంత అయినా కూడా మనకు ఆ డిజైను ఏదో ఒకటి నచ్చాలి కదా, మనసుకి మంచిగా అనిపించాలి కదా. సో అది ఏమి లేవు. సో ఆ స్కీమ్ కూడా నేను ఎరగొట్టలేదు, ప్రస్తుతానికి అదే నడుస్తుంది. ఇంకొంచెం తగ్గితే బాగుండు. కానీ ఎంత ట్యాక్స్లు అయిపోయి తెలుసా మీకు? అసలు వీటి విషయం మీద ఎక్కువ ఐడియా ఉందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మొన్న ఏబీపీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఎంపీ ఒకళ్ళు, మన పరిణితి చోప్రా వాళ్ళ ఆయన ఉన్నారు కదా, చడ్డా, వాళ్ళు ఒక్క స్పీచ్ ఇచ్చారు. ఓ మై గాడ్, ఇట్స్ సో పవర్ఫుల్ అండి. లైక్ దే చార్జ్ ట్యాక్సెస్ లైక్ కెనడా, బట్ ప్రొవైడ్ సర్వీసెస్ లైక్ సోమాలియా అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ ఇట్స్ సో ట్రూ అనమాట. చాలా చాలా ట్యాక్సులు. ఇప్పుడు ఇల్లు కంటే కూడా డబ్బులు కట్టాలి, ఇల్లు అమ్మితే కూడా కట్టాలి, బంగారం కొంటే కూడా కట్టాలి, బంగారం అమ్మితే కూడా కట్టాలి, జాబుల్లో కట్టాలి, జీతంలో కట్టాలి, అన్నిట్లోని ఇంకా ఇంకా ఇందులో కట్టము ఇందులో కట్టకూడదు అని ఉండదన్నమాట. మొన్న ఇది నేను మాట్లాడితే ఎవరో అన్నారు కెనడాలో కూడా చాలా ట్యాక్సులు అండి అనేసి. కానీ కెనడాలో వీటన్నిటిలోని చాలా వరకు స్కూల్స్ ఇవన్నీ చాలా ఫ్రీ ఉంటాయి అన్నమాట. లైక్ 10th standard వరకు కూడా ఫ్రీ ఉంటాయి. దాని తర్వాత ఎక్కువ డబ్బులు ఉంటాయి.
వాళ్ళు ఫ్రీ ఉంటే ఆ స్కూల్‌కి మన పిల్లల్ని పంపించొచ్చనమాట. మోస్ట్‌లీ వాళ్ళందరూ ఫ్రీ స్కూల్స్‌లోనే పంపిస్తారు. అంటే వాళ్ళకసలు ఇంకేం ఖర్చుండదు. ఇప్పుడు పిల్లలు స్కూల్స్ ఒక కనక మైనస్ చేసేస్తే మన సాలరీ‌లోంచి ఒక పెద్ద చంక్ అనేది మనం సేవ్ చేసుకోగలుగుతాం. సేవ్ చేసుకొని ఎక్కడికి డబ్బులు కట్టేసుకొని ఏం జేయం కదా! దాన్ని మళ్ళీ ఈ ఎకానమీలోనే ఏస్తాం. మన లైఫ్ ఇంప్రూవ్ అవుతది. ఇలా అన్నీ అవుతాయి. బట్ కెనడాతో కంపేర్ చేయడానికి అస్సలు అవ్వదు. ఇలాగే కనుక వీళ్ళు మనల్ని టాక్సులతోనే బాధారంటే ఇంట్లో ఇండియాలో మనుషులు ఉండడానికి ఇష్టం రోజు రోజుకి తగ్గించేస్తారనమాట. ఇప్పుడే ఎలా తయారయ్యారంటే ఇండియాలో ఉండిపోతున్నారు అంటే వాళ్ళకి వెళ్ళడానికి చాయిస్ లేకుంటున్నారు అన్న ఫీలింగ్‌లో ఉంటున్నారు సగానికి ఎక్కువ మంది. ఇంట్లో ఒకళ్ళెళ్లారు అంటే ఇంకా ఫ్యామిలీని అందరిని చూసుకోవాలి కాబట్టి ఇంకొకళ్ళు చచ్చినట్టు ఇండియాలో ఉంటున్నారు అన్న ఫీలింగ్ ఉంది. ఇంకా ఇలాగే మీరు టాక్సులతో బాధారంటే మాత్రం అందరూ టాటా బై బై చెప్పేస్తారు. అది ఎక్కువ అనిపించిందనమాట. కొన్ని రోజులకి మనకు అలవాటు పడిపోతాము. బట్ స్టిల్ లాట్ ఆఫ్ మనీ అనేది ఎందుకోసం కష్టపడుతున్నాం అన్నది మనకు అర్థం అవ్వదనమాట. ఇట్స్ జస్ట్ గవర్నమెంట్‌ని పోషించడానికే కష్టపడుతున్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తది. సో, ఈసారి పెరుగు పచ్చడి బంగాళదుంపలను అలా మెత్తగా మెదిపేసి, పెరిగేసి అలా చేసింది కాకుండా ఇంకో కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చేస్తున్నాను. బాయిల్డ్ పొటాటోస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేశాను. షాలో ఫ్రైయే. చేసిన తర్వాత అది కొద్దిగా క్రిస్పీ అయిపోయిన తర్వాత పెరుగులో ఏస్తాననమాట. దాని తర్వాత దీంట్లో తాలింపేస్తున్నాను. మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసి తాలింపు ఏదైతే ఉందో ఇది మన పెరుగు పచ్చడిలో ఏస్తాననమాట. ఇది కూడా చాలా చాలా బాగొచ్చింది. కుషాల్‌కి కొంచెం పెరుగు పచ్చళ్ళు ఇలాంటివంటే కొంచెం ఇష్టం అనమాట. హి ఈజ్ లైక్ మోర్ ట్రెడిషనల్ ఫెలో అనమాట. కంపేర్డ్ టు సాహిల్. వాడికి కొంచెం అన్నీ వేరేవి ఇష్టం. వీడికి కొంచెం ఇవన్నీ ఇష్టం. ఇది కుషాల్ గారి ప్లేటే. అది ఏది కావాలో ఆడే అక్కడ నించొని చెప్తున్నాడనమాట. ఇది ఎక్కువ కావాలి, అది తక్కువ కావాలి, అది వద్దు, ఇది వద్దు అనుకుంటూ. అలా నడుస్తుంది. ఏం చేస్తాం చెప్పండి. అండ్ యూట్యూబ్ నుంచి వచ్చే మనీ గురించి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. యూట్యూబ్ వాడు ఆల్రెడీ 30-35% కట్ చేసుకుని వాడు పంపిస్తాడనమాట. ఈ మధ్యన కొత్తగా ఇండియాలోని ఇక్కడ గవర్నమెంట్ కూడా కట్ చేయడం స్టార్ట్ చేసింది. లైక్ అప్పుడప్పుడు అనిపిస్తదనమాట. ఏమి పని చేయకపోతేనే బావుంటది, హాయిగా ఉండొచ్చు అనేసి. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే పని చెయ్యని వాళ్ళ కోసం పని చేసే వాళ్ళని సాధించడమే ఈ టాక్స్ సిస్టమ్ అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు న్యూస్ ఓపెన్ చేయగానే ఇట్స్ లైక్ పేదరికం నిర్మూలన కోసమే మేము ఈ ట్యాక్స్‌లు ఏస్తున్నాం అంటే ఎవరైతే పని చెయ్యరో లిటరల్లీ పేదలుగా ఎందుకు ఉండిపోయారు? పని చెయ్యరు కాబట్టే ఉండిపోయారు. వాళ్ళని పోషించడం కోసం పని చేస్తున్న వాళ్ళని సాధించడం అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఇంట్లో ఒకళ్ళే పని చేస్తున్నారు, నలుగురు కూర్చొని తింటున్నారనుకోండి. ఆ ఒక పని చేస్తున్నాడికే ఇంకా పని చెప్పడం, ఇంకా సాధించడం అంట. అంతే తప్ప ఈ పని చెయ్యని నలుగురు మనుషులకి పని కల్పిద్దాం, వీళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేద్దాం అన్న ఫీలింగ్ అస్సలు లేదు ఎవరికీ. ఎక్కువే చెప్తున్నట్టున్నాను. ఈరోజు ఎందుకో నాకు కొంచెం ఐ మీన్ మెంటల్లీ ఐ యామ్ లిటిల్ డౌన్. సో, అలాగే వచ్చిందనమాట వైబ్. ఇదొక సన్‌స్క్రీన్ నేను కొన్నాను. ఈ ఎర్త్ రిథమ్ నుంచి కంప్లీట్‌లీ క్లియర్ సన్‌స్క్రీన్ అనమాట. ఇది మన ఫేస్ మీద స్ప్రే చేసుకుంటే చాలు. ఎటువంటి వైట్ కాస్ట్ ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ స్ప్రే. రీఅప్లయింగ్‌కి ఇది చాలా చాలా బావుంటది. అందుకోసం తీసుకున్నా. ఫుల్ రివ్యూ కొన్ని రోజుల తర్వాత చెప్తా. ఓకేనా? బై.